కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం రేపాయి. 5గురు దుండగులు తుపాకులతో జ్యువెలరీ షాప్లో చొరబడినట్టు తెలుస్తోంది. షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, పట్టపగలే జ్యువెలరీ షాప్లోకి చొరబడి కాల్పులు జరిపి మరి బంగారాన్ని దోపిడీ చేశారు. అంటే రక్షణ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందా? బంగారం ధర రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో షాపుల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందా? చందు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని ఒక పక్క బంగారం కోసం మాత్రానికి దొంగలు ఒక పక్క గతంలో కూడా పలు చోట్ల కూడా పలు షాపుల్లో కూడా అర్ధరాత్రి పూట దోపిడీ చేసిన ఘటనలు కలకలం సృష్టించినాయి. తాజాగా ఈ రోజు కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో మాత్రం ఏకంగా తుపాకులతో పట్టపగలే షాపులో జరగటం, తుపాకులతో కాల్పులు జరపడం, సిబ్బందిపై కాల్పులు జరపడమే కాకుండా బంగారం కోసం ఏ స్థాయిలో ఒత్తిడి బంగారం పైన మక్కువతో మాత్రానికి తుపాకులతో మాత్రానికి ఇది పేరు మోసిన దొంగలు చేసిన పని అయినట్టుగా కరీంనగర్ పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏకంగా వాళ్ళు తుపాకులతో మాత్రానికి 5గురు దొంగలు తుపాకులతో ఆ షాప్ పిఎంజీ జ్యువెలరీ షాప్ లోకి చొరబడి ఏకంగా కాల్పులు జరపడం, సిబ్బందికి ఒకరిద్దరు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన కూడా సుమారు 4 సిబ్బందికి కూడా పూర్తిగా గాయాలయ్యి. ఈ ఘటనలో మాత్రానికి ఆ షాప్ లో మాత్రానికి ఆ కాల్పులు జరిపి బంగారాన్ని మాత్రం భారీ మొత్తంలో పిఎంజీ జ్యువెలరీ షాప్ అంటే పేరు మోసిన పెద్ద జ్యువెలరీ కంపెనీ కాబట్టి కంపెనీలో బంగారు ఆభరణాలతో పాటు ఆ డైమండ్ నెక్లెసెస్, వివిధ రకాలైన నెక్లెసెస్, వివిధ రకాల ఆభరణాలు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. వాటన్నింటి కూడా ఎంత మొత్తంలో ఎత్తుకెళ్లారు దొంగలు అనే దానిపై కూడా పోలీసులు కూడా కూపీ లాగే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి. ఈ ఘటనలో మాత్రం దొంగలు ఎవరైతే తుపాకులతో కాల్పులు జరిపారో ఈ దుండగులు కాల్పులు జరిపితే ఈ దుండగుల కాల్పుల్లో మాత్రం సిబ్బంది ఆ పిఎంజీ జ్యువెలరీలో పనిచేస్తున్న 4 సిబ్బంది కూడా గాయాలయ్యి వారందరినీ కూడా ఒకటొకటిన ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం తెలిసిన కరీంనగర్ పోలీసులు కాస్త 4 బృందాలుగా విడిపోయి వాళ్ళ కోసం మాత్రం దుండగులను మాత్రం పట్టుకునేందుకు మాత్రానికి వేట కూడా కొనసాగిస్తున్న పరిస్థితి పడుతుంది. ఇప్పటికీ 4 బృందాలుగా విడిపోయారు. కరీంనగర్ పట్టణంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న 4 ప్రాంతాలు అంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నారని చెప్పి మొత్తం పూర్తిగా కరీంనగర్ పట్టణంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా, సర్వేలెన్స్ కెమెరా ద్వారా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మరోపక్క ఆ పిఎంజే జ్యువెలరీ షాప్ లో కూడా సీసీ కెమెరాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ వాళ్ళ ఏమైనా ఎక్కడన్నా ఆ వేలు ముద్రలు కనుక అంటే బంగారు ఆభరణాలు లోపల ట్రేల నుంచి లోపల నుంచి అద్దాల నుంచి లోపల తీసిన క్రమంలో వాళ్ళ ఏలు ముద్రలు ఏమైనా పడ్డాయా, లేదంటే చేతుల్లో గ్లౌజులు కూడా వేసుకున్నట్టు, తుపాకులు మాస్కులు కూడా పూర్తిగా పెట్టుకున్నట్టు కూడా దొంగలు స్పష్టంగా విజువల్స్ లో కూడా కనపడుతుంది. దానికి సంబంధించిన కూడా వీళ్ళన్నింటి కూడా పోలీసులు క్లూస్ టీం కూడా పూర్తిగా ఆరాధిస్తున్న పరిస్థితి పడుతుంది. ఒక పక్క పట్టపోగులే బంగారం రేట్లు ఆకాశాన్ని అంటున్నంత మాత్రం పట్టపోగుల దొంగలు మాత్రం తుపాకులతో మాత్రానికి పేరు మోసిన కంపెనీల మాత్రానికి ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వాళ్ళందరిపై కూడా తుపాకులతో బెదిరించడం, వాళ్ళు అక్కడి నుంచి ఆ గార్డ్స్ కూడా పక్క తప్పుకోవడం, లేకపోతే షాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తుపాకులు చూపెట్టి కాల్పులు కూడా జరిపారు. కాల్పుల ఘటనలో 4 భద్రత అంటే సిబ్బందికి, షాప్ లో పనిచేసే సిబ్బంది కూడా గాయాలు కావడం, వారంతా కూడా ఒక పక్క బెదిరిపోవడంతో మాత్రానికి అక్కడ వాళ్ళు దొంగతనం చేయడానికి కూడా ఈజీ వే కూడా అయిందనేది స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి దాంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ కనుక పూర్తిగా వస్తే దొంగలు పాత నేరస్తులా లేకపోతే కొత్త నేరస్తులా అనే దాన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసే పనిలో కూడా పోలీసు బృందాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి. మరోపక్క ఈ ఘటనకు సంబంధించింది కూడా పోలీసులు సిపి కూడా సీరియస్ గా వివరించారు. ఇప్పటికే 4 టీంలు కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ చుట్టూ కూడా కరీంనగర్ పట్టణంలో ఎటు నుంచి ఎటు వెళ్లారు ఈ దొంగలు, ఎటు నుంచి బైకులపై వచ్చారు లేదంటే కార్లలో వచ్చారని దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. షాప్ లోకి రావడానికి ముందు చుట్టుపక్కల సీసీ కెమెరా అంటే పిఎంజీ జ్యువెలరీ షాప్ చుట్టుపక్కల అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పూర్తిగా ఫుటేజ్ కూడా పోలీసులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం వరకైనా వాళ్ళందరినీ ఆ బృందాలు మాత్రం ట్రేస్ అవుట్ చేసి 4 మాత్రానికి 5 దొంగలు మాత్రానికి పట్టుకునే ప్రయత్నం చేస్తామంటే పోలీసులు కూడా ప్రత్యేక చేస్తున్నారు. భారీగా దొంగతనం చేయడమే కాకుండా దాడి చేయడం అనేది పోలీసులు ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నారా? అండ్ వాళ్ళ ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి ఎలా వెతుకులాట చేస్తున్నారు? అదేవిధంగా 4 సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? మీరు సిబ్బందితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? సుమారు ఏ ప్రాంతంలో ఇది జరిగింది, ఎవరు ఏంటని ఏమైనా అనుమానాలు వ్యక్తం చేశారా వారు? సాధారణంగా జనరల్ గా బంగారం షాపుల వద్ద మాత్రానికి ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ సందర్భంలో మాత్రానికి ఇది క్షుణ్ణంగా ముందస్తుగా వాళ్ళు రెక్కీ నిర్వహించి చేసిన ఘటనే అనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏకంగా దుండగులు తుపాకులతో లోపల చొరబట్టం ఏకంగా రావడంతోనే సెక్యూరిటీ గార్డులు ఇద్దరు గన్నులతో బెదిరించిన ఘటన కూడా అక్కడ స్థానికంగా ఉన్న షాప్ లో ఉన్న సిబ్బంది కూడా చెప్తున్నారు. కొంతమంది సిబ్బంది ఎదురు తిరిగి ఇక్కడ ఏమి లేదంటూ వాళ్ళు ఎదురు తిరగడం సందర్భంలో కూడా సిబ్బందిపై కూడా కాల్పులు జరగడం, ఆ 4 కూడా గాయాలై వాళ్ళ పరిస్థితి కూడా కొంతమందికి తీవ్ర గాయాలై
అనే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఊటాబుట్టిన స్థానిక పోలీసులు సిబ్బంది, షాప్ లో పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమందికి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలుగా 4 టీములను కూడా ఏర్పాటు చేశాము ఈ దొంగలను పట్టుకునేందుకు మాత్రానికి అని చెప్పేసి పోలీసులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు రెక్కీ నిర్వహించి నిన్న రాత్రి కానీ ముందు రోజు కానీ నిన్న కానీ అంత ముందు రోజు కానీ ఏమైనా రెక్కీ నిర్వహించారనే దానిపై కూడా వాళ్ళ అనుమానాస్పద వ్యక్తులపై కూడా పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా మాత్రం పూర్తిగా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క షాప్ లో ఏమాత్రం ఎంత మేరకు దొంగతనం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ లో ఏ బంగారు ఆభరణాలు తీసి ఉంటాయో ప్రతిదీ సర్వేలెన్స్ కెమెరా పూర్తిగా ఉంటుంది. షాప్ లో దాదాపు సుమారు 7 నుంచి 8 కెమెరాలు ఉన్నట్టు కూడా ఆ ఫ్లోర్ లో కింది ఫ్లోర్ లో చెప్తున్నారు. ఆ ఫ్లోర్ లో మొత్తానికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల బంగారు ఆభరణాలు, వాటి విలువ ఎంత ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తిగా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అంచనా కూడా వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు చందు. రైట్, అంటే చాలా రద్దీగా ఉండే ప్రాంతం అని తెలుస్తోంది. పట్టపగలే ఈ విధంగా దోపిడీ చేయడాన్ని అసలు సిబ్బంది కానీ అక్కడున్న ప్రజలు కానీ ఏమంటున్నారు రజనీకాంత్? నిజంగా భద్రత ఇంకా రోజు రోజుకి బంగారం పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ షాప్లు ఇది ఒక్కటనే కాదు, ప్రతి చోట కూడా భద్రత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందా? ఎస్ చందు, అసలు వాస్తవానికి జనరల్ గా బంగారం షాపులు అన్ని కూడా రద్దీ ప్రధానమైన కూడల్లో మాత్రం ఉంటాయి. ప్రధాన నగరాలు ఎక్కడైనా ఏ జిల్లా కేంద్రం అయినా సరే, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రధాన కూడల్లో మాత్రమే బంగారం షాపులు 1 by 1 ఒకటి ఉంటాయి. వాటి పక్కన పిఎంజీ జ్యువెలరీ ప్రధాన కంపెనీకి సంబంధించిన ప్రైవేటు పేరు మోసిన సంస్థలకు సంబంధించిన కంపెనీ కావడం ప్రధానంగా ఉండటం, ఆ రోడ్డు పక్కనే ఉండటం కూడా ఒక పక్క వాళ్ళు రెక్కీ నిర్వహించి మాత్రమే లోనికి రావడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. లేదు అంటే 2-3 రోజుల ముందే షాపులోకి వచ్చి ఎంతమంది సిబ్బంది రెగ్యులర్ గా పనిచేస్తున్నారో దానిపై కూడా చూసి వాళ్ళు రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఈ దొంగతనానికి పాల్పడడం కూడా చేస్తుంది. మరోపక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒకళ్ళిద్దరు మాత్రం ఉంటారు. అంటే సెక్యూరిటీ కూడా పూర్తిగా పోలీసు కూడా నిఘా వ్యవస్థ కూడా కొంత ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. ఇటువంటి బంగారు ఆభరణాలు, విలువైన షాపులు, దాంతోపాటు వ్యాపార వాణిజ్య కూడళ్ల సంబంధించిన ఏరియాల్లో మాత్రం పోలీసులు నిరంతర నిఘా ప్రక్రియ లేకపోవడం కూడా ఈ దొంగతనానికి మాత్రం తార్కాణం అని చెప్పవచ్చు. దాదాపు ఈ ఘటన జరిగి 2 గంటలు అవుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటికీ మల్లకులాలు పడుతున్న పరిస్థితి పడుతుంది. 4 బృందాలు మాత్రం ఏర్పాటు చేశాం, వాటిని మాత్రం ఎంక్వైరీ చేస్తాం, పట్టుకుంటాం అని చెప్తున్నారు. కానీ దీంట్లో పురోగతి మాత్రం లేదు అనేది ఒక ఘటన కూడా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి కూడా ఒక పక్క బంగారం రేట్లు కూడా రోజు రోజు అమాంతం పెరగటం, దోపిడీ దొంగలు మాత్రం బంగారం షాపులనే టార్గెట్ చేయడం మాత్రం వెనక మాత్రం కొంత వేరే లక్ష్యాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది చందు. రజనీకాంత్, దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఏమంటున్నారు? వారు ఎప్పట్లోగా దొంగలు పట్టుకునే అవకాశం ఉంది? పోలీస్ అధికారులు మాత్రం కరీంనగర్ పోలీస్ కమిషనర్ కూడా తాజాగా ఘటనపై పూర్తిగా డీసీపీ స్థాయి అధికారులతో మాత్రానికి సమీక్ష కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. సంఘటనా స్థలంలో మాత్రం పూర్తిగా క్లూస్ టీమ్ తో పాటు సంబంధిత శాఖ, పోలీస్ శాఖ సంబంధించిన వివిధ సిఐలు, 3 సిఐలతో పాటు డిఎస్పీ కూడా, ఏసీపీ స్థాయి అధికారి కూడా అక్కడికి వచ్చి పూర్తిగా ఆ సంఘటన కూడా పూర్తిగా గమనించి అక్కడ ఏం జరిగిందనే దానిపై కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నాం. సాయంత్రం కానీ రేపు ఉదయంలోగా మాత్రం ఈ టీంలు, మా టీం, మేము ఏర్పాటు చేసిన టీంల వల్ల మాత్రానికి పురోగతి సాధిస్తాం, దొంగలు మాత్రం పట్టుకొని తిరుగుతాం, ఎంత అఫెన్స్ జరిగిందనే దానిపై కూడా పూర్తిగా బట్టబయలు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఇకపై నుంచి కూడా పూర్తిగా వాణిజ్య వ్యాపార కూడలకు సంబంధించిన ఇటువంటి పిఎంజీ జ్యువెలర్స్, మిగతా భద్రత కూడా భద్రత కూడా పెంచుతామంటూ మాత్రం కరీంనగర్ పోలీసులు కూడా చెప్తున్నారు చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.